నమస్తే, నా పేరు రమ. బొజ్జా భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మనిషి సంఘజీవి. తను బ్రతుకున్నంత వరకు ఇతరులపై ఆధారపడతారు, అదేవిధంగా తనపై మరికొందరు ఆధారపడతారు. కానీ చనిపోయిన తర్వాత కూడా అదే సంఘ జీవితాన్ని కొనసాగించే అవకాశం ఉందా? ఉంటే ఎన్ని అవకాశాలు ఉన్నాయి? ఈ విషయాలపై ప్రముఖ సామాజిక ఉద్యమకారులు బొజ్జా భిక్షమయ్య గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి భిక్షమయ్య గారు. నమస్కారం అండి. భిక్షమయ్య గారు, మీరు ఈ మధ్యనే దినాలకు బదులు సంస్మరణ సభ అనేది ఒకటి ఏర్పాటు చేశారట. అది పెద్ద ఎత్తున జరిగిందట. అసలు అక్కడ ఏం జరిగింది? జూన్ 26న మా సొంత చిన్నాన్న ఎల్తూరి ముత్తయ్య గారు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజపల్లె గ్రామం నివాసి చనిపోయారు. వారి కుమారుడే ఎల్తూరి యాకయ్య, సిపిఐఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి. మా చిన్నాన్న చనిపోయినప్పుడు మనం ఏం చేయాలి అని మేము చర్చించుకున్నాం. ఆ సందర్భంగా మా కుటుంబంలో 2005 నుండి జరుగుతున్నటువంటి ఒక సంప్రదాయం, చనిపోయినటువంటి వాళ్లకు దినాలు, వారాలు, 3 వద్దులు 5 వద్దులు కాకుండా సంస్మరణ సభ పెట్టాలి అనేటువంటి నిర్ణయాన్ని అమలు చేయాలని మేము అనుకున్నాం. ఆ మేరకు జూలై 5వ తేదీ నాడు మేచరాజపల్లిలో పెద్ద ఎత్తున సంస్మరణ సభ పెట్టాం. ఈ సభకు సిపిఎం పార్టీ రాష్ట్ర సెంటర్ నుండి సీనియర్ నాయకులు కామ్రేడ్ జి రాములు గారు, మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి, సిపిఐఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ సాదుల శ్రీనివాస్ మరియు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐఎంఎల్ మాస్ లైన్, సిపిఐ తదితర పార్టీల నాయకులు హాజరయ్యారు. అంతేకాకుండా మేచరాజపల్లె గ్రామ మాజీ సర్పంచులు, గ్రామ పెద్దలు, మా కుటుంబ శ్రేయోభిలాసులు అనేక మంది హాజరయ్యారు. సుమారు 1000 మంది ఈ సభకు హాజరయ్యారు. ఈ సభలో మా చిన్నమ్మ ఎలుతూరి ఐలమ్మతో మాట్లాడి వేదికపై కూర్చోబెట్టాలని నిర్ణయించుకున్నాం. మా చిన్నమ్మకు ముందు రోజే చెప్పాం రేపేం జరగబోతుంది అని. నాన్న చనిపోయిన తర్వాత చెప్పాం చనిపోయిన తర్వాత ఏం చేద్దాము అని. మా చిన్నమ్మ, మా చిన్నాన్నలకు చదువు రాదు, సాధారణ గ్రామీణ రైతు కూలీలు అయినప్పటికీ మేము చెప్పిన దాన్ని వాళ్ళు అంగీకరించారు. సాధారణంగా చనిపోయిన తర్వాత భర్త చనిపోయిన స్త్రీ ఒక చీకటి గదిలో కూర్చొని ఒక తెల్లటి చీర కట్టుకొని ముసుగేసుకొని ఉంటుంది. అందరూ వెళ్ళి ఆమెను చూసి ఆమె చేతిలో డబ్బులు పెట్టి వస్తారు. అలాంటి సంప్రదాయాన్ని సరికాదని, అలాంటి దాన్ని ఆపేసి మా చిన్నమ్మను మేము స్టేజ్ పై కూర్చోబెట్టాం. ఇది ఆ గ్రామస్తులకే కాకుండా, ఆ మండలమే కాకుండా హాజరైనటువంటి అనేక మంది ప్రజలకి ఒక ఆశ్చర్యం వేసింది. ఆమె ఒక విధవరాలు, లేదా తెలంగాణలో ముండమోపి అని అంటారు. అలాంటి ఆమెను వీళ్ళు బహిరంగ సభలో స్టేజ్ పైన పెద్దవాళ్ళతో సమానంగా కూర్చోబెట్టి మాట్లాడారు. నిజానికి ఇలా ఉండాలి, స్త్రీని ఎందుకు అవమానపరచాలి అని చెప్పి అందరూ ఆలోచింపజేశారు. ఆ సభ చాలా పెద్ద ఎత్తున జరిగింది. అది ఎంతో ఆదర్శవంతంగా ఉంది. అలాంటి ఆచారాలనే పాటించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే సార్, బాగా చేసినట్లున్నారు, బాగా జరిగింది. థ్యాంక్ యూ. దినం అంటే ఇంతకుముందు తాగడం, తినడం, ఆ వ్యక్తిని అంతటితో మర్చిపోవడం అనేది ఉంది. ఇప్పుడు ఈ సంస్మరణ సభతో దీనికి ఫుల్ స్టాప్ పెట్టబడుతుందంటారా? మంచి ప్రశ్న. మా కుటుంబంలో మాత్రం మేము ఫుల్ స్టాప్ పెట్టదలుచుకున్నాం. అది నిన్న మా చిన్నాన్న మరణంతో కాదు సుమా, 2005లో మా అమ్మ చనిపోయింది. అదే నెల్లికుదురు మండలం బొడ్డాడ గ్రామం మహబూబాబాద్ జిల్లాలో. అప్పుడు పెద్ద ఎత్తున సంస్మరణ సభ పెట్టాం. మా గ్రామం నుంచి, మా మండలం నుంచే కాదు, చుట్టుపట్టు గ్రామాల నుంచి సుమారు 3 నుంచి 4,000 మంది హాజరయ్యారు మా అమ్మ సంస్మరణ సభకు. అప్పుడు నిర్ణయం చేశాం, మా కుటుంబంలో ఎవరు చనిపోయినా సరే మనం దినాలు, వారాలు, 3 వద్దులు 5 వద్దులు అనే అటువంటి జరపకుండా సంస్మరణ సభలు జరుపుదాం. అది స్త్రీ అయినా, పురుషుడైనా, ముసలి వాళ్ళైనా, పిల్లలైనా, పెద్దలైనా, ఎవరైనా సరే వాటిని స్మరించుకోవటం ద్వారా, వారి గురించి మాట్లాడుకోవటం ద్వారా మనము మరింత ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం మన కుటుంబాలకు. అందుకనే నేను నా కుటుంబాల్లో జరుపుతున్నా. మా చిన్నాన్న కంటే ముందు అదే గ్రామంలో, మేచరాజపల్లి గ్రామంలో పద్మ అని మా కుటుంబ సభ్యురాలు ఒక ఆమె చనిపోయింది. ఆమెకు కూడా మేము సంస్మరణ సభ జరిపాం. ఆ విధంగా ఎవరు చనిపోయినా సరే సంస్మరణ సభ జరపాలనేటువంటి ఒక సంస్కృతిని, ఒక పద్ధతిని మా కుటుంబాల్లో పాటిస్తున్నాం. ఈ పద్ధతిని పాటించమని అన్ని వర్గాల ప్రజలకు పిలుపునిస్తున్నాం. ముఖ్యంగా వామపక్ష పార్టీలలో, బహుజన పార్టీలలో, అభ్యుదయవాదులలో, ప్రగతిశీల కాముకులలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా చనిపోయిన తర్వాత 3 వద్దులు 5 వద్దులు 10 వద్దులు 9 వద్దులు అనే జరిపే బదులు వారి యొక్క సంస్మరణ సభలు జరపండి అని వారికి కూడా మేము ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది? ఇలా చేయటం వల్ల సావును తమ బతుకు తెరువు కోసం ఉపయోగించుకోవడం కోసం అనేక కర్మకాండాలు సృష్టించినటువంటి పరాన్న బుక్కులుగా ఉండేటువంటి పండితులు, లేదు వాళ్ళని ఏ పేర్లతోడైనా మీరు పిలవండి, వాళ్ళను అయ్యవారని చెప్పండి, బ్రాహ్మణులని చెప్పండి, పంతులని చెప్పండి, పాస్టర్లని చెప్పండి, బొల్లాలని చెప్పండి, ఏ మతం వాళ్ళైనా సరే మనిషి పుట్టుక నుంచి చావు వరకు తమ బతుకు తెరువు కోసం ఉపయోగించుకున్నాయి అనేక సాంప్రదాయాలు సృష్టించి మనం ఈ విధంగా చేయటం వల్ల అది మూఢనమ్మకాలు, ఆచారాలు, సాంప్రదాయాల కంటే కూడా మనం సమాజాన్ని చైతన్యపరచడం కోసం ఉపయోగపడుతుంది కనుక మనం అలాంటి కార్యక్రమాలు చేయాలి. ఇలాంటి తప్పుడు పద్ధతుల్ని, ఇలాంటి పరాణ బుక్కులకు ఈ ఆలోచన నుంచి
మనం దూరం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సార్, అదే సభలో మనిషి చనిపోయిన తర్వాత శరీరాన్ని కూడా ఏం చేయాలని కూడా మీరు చెప్పారట. ఆ విషయం అనేది అందరినీ అక్కడ ఉన్న వాళ్ళని కదిలించిందంట. ఆ వివరాలు కూడా మాతో పంచుకుంటారా? నిజానికి ఇప్పుడు కాదమ్మా, విశ్వంలో మనిషి పుట్టినప్పటి నుండి మనిషి చనిపోతే ఏం చేయాలనేది ఒక చర్చ ఉంది. ఇప్పుడు కాదు, వేల సంవత్సరాల నుండి మనిషి చనిపోతే ఏం చేయాలి అనే చర్చ ఉంది. ఇప్పటి వరకు సమాజంలో, ప్రపంచంలో ఒక మనిషి మరణించిన తర్వాత 5 రకాల పద్ధతులు అనుసరిస్తున్నారు. ఒకటి, మనిషి చనిపోయినప్పుడు కొన్ని మతాల వాళ్ళు మనిషిని ఖననం చేయటం, అంటే సమాధి చేయటం, అంటే భూమిలో పాతి పెట్టడం. ఇది ఒకటి. భారతదేశానికి వచ్చినట్లయితే హిందూ మతం వాళ్ళు, లేక హిందూ సాంప్రదాయాన్ని పాటించేటువంటి వాళ్ళు కరణంతో పాటు కొంతమంది కరణం చేస్తారు, ఎక్కువ మంది దహనం చేస్తారు. దహనం అంటే కర్రలు పెట్టి కర్రల్లో కాల్చివేయటం, దహన సంస్కారం చేయటం. ఇది రెండోది. మూడోది, మీరు ఎప్పుడైనా చూసారో లేదో వీడియోలో లేక వాటిలో, మీరు కాశీకి పోయి చూడండి, మీరు ఏదైనా సముద్రం దగ్గర పోయి చూడండి, మనిషి చనిపోతే శవాలని సముద్రంలో వేస్తారు లేదా నీళ్ళల్లో వేస్తారు. ఎందుకు? వాళ్ళు ఏమనుకుంటారంటే మనిషి చనిపోయినా సరే జలచరాలకైనా ఉపయోగపడతాం, జలచరాలు మనల్ని తినాలి, ఆ విధంగా మనం ఉపయోగపడతాం అని వాళ్ళు భావిస్తారు. ఆ విధంగా నీళ్ళల్లో వేస్తారు. ఇది మూడోది. నాలుగోది, మనిషి చనిపోతే మనది హైదరాబాదే, మీరు ఎప్పుడైనా చూసిరో లేదో తెలియదు, ఇక్కడనే మా ఇంటి పక్కన, మన స్టూడియో కూడా పక్కనే పార్షిగుట్ట అని ఒకటి ఉంది. ఆ పార్షిగుట్ట మీద గుండ్రటి రాయితో కట్టినటువంటి ఒక బావి లాగా ఉంటుంది. ఆ బావి మధ్యలో ఇనుపరాడ్లు ఉంటాయి. పార్షి కులస్తులు లేదా మతస్థులు లేక పార్సీ మతాన్ని నమ్మేటువంటి వాళ్ళు మనిషి చనిపోతే భూమిలో పెడితే ఏమొస్తుంది, కాల్చి వేస్తే ఏమొస్తుంది, పశు పక్షాదులకు మన ఆహారం కావాలి అని ఆ పార్షిగుట్టలో ఆ బావిలో మనుషులు నేస్తారు. పశుపక్షాదులు వచ్చి ఆ మనిషిని తింటాయి. ఇది నాలుగోది. ఇక ఐదోది, మనిషి సమాజానికి ఉపయోగపడాలి. చచ్చిపోతే వస్తుంది మనిషికి, చచ్చిపోయిన తర్వాత బొద పెడితే వస్తుంది, కాల్చేస్తే వస్తుంది, కాకులకేస్తే వస్తుంది, గద్దలకేస్తే వస్తుంది, నీళ్ళల్లో వేస్తే జలసరాలకు మాత్రం ఏమొస్తుంది అని మనిషి అభివృద్ధి చెందిన కొద్ది ఆలోచనలు చేశాడు. ఆ ఆలోచనల ఫలితమే 5వ అంశం. ఏమిటి 5 అంటే, ఆ చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబ సభ్యులు ఆ వ్యక్తి బతుకున్నప్పుడు గాని తర్వాత గాని వాళ్ళ యొక్క చైతన్యాన్ని బట్టి, వాళ్ళ యొక్క స్థాయిని బట్టి, వాళ్ళ యొక్క సంసిద్ధతను బట్టి అవయవాలు దానం చేయొచ్చు. కళ్ళు గాని, కాలేయం గాని, గుండె గాని, కిడ్నీ గాని, లేక ఇట్లాంటి ఏదైనా సరే వెంటనే అవయవాలు దానం చేయొచ్చు. అవయవాలు దానం చేయటమే కాదు, అసలు మనిషినే దానం చేస్తే, మెడికల్ కాలేజీలకు మనుషులనే ఇస్తే రోగరహిత సమాజాన్ని ఏర్పాటు చేయొచ్చు కదా, రోగం లేనటువంటి దేశాన్ని ఏర్పాటు చేయొచ్చు కదా. మనిషి రోగాలు వచ్చినప్పుడు మనిషిని మెడికల్ గా చదువుతున్నటువంటి మెడికోస్ శాస్త్రీయ విజ్ఞానం అభివృద్ధి చెందటానికి చూడొచ్చు కదా. ఇవాళ చాలా మెడికల్ కాలేజీలో బాడీలు లేవు, వాళ్ళు ఏ కప్పలనో నక్కల్లో కోసి చూపిస్తారు, లేదా ప్లాస్టిక్ దాన్ని చూపిస్తారు, లేదా ఎక్కడన్నా దొరక ఒక బాడీ దొరికితే 100 మంది 200 మంది చీవుల పుట్టల్లాగా ఆ మెడికోస్ వచ్చి ఆ బాడీ మీద ఎగబడి దాన్ని చూడటానికి ప్రయత్నం చేస్తారు, దాన్ని డిసెక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దానివల్ల వాళ్ళు ఏం నేర్చుకుంటారు? అందుకనే వాళ్ళు ఎంబీబీఎస్ చదివినా, ఎంఎస్లు చదివినా, ఏం చదివినా పర్ఫెక్షన్ రావట్లేదు. ఎందుకు అని అంటే వాళ్ళకి నిజంగా మానవ శరీరాలు దొరకటం లేదు చదవటానికి. కాబట్టి మానవ శరీరం ఏదైతే ఉందో మొత్తం శరీరాన్ని చేయటం ద్వారా ఆరోగ్యవంతమైనటువంటి, చైతన్యమైనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేయడానికి ఉపయోగంగా ఉంటుంది. అంతేకాకుండా ఒక మంచి రోగాలు రానటువంటి ఒక సమాజాన్ని చేయడానికి ఉంటుంది. ఆ రోగం ఎందుకు వచ్చిందో కనుక్కునేటువంటి, ఏ రోగం ఎందుకు వస్తుందో, ఏ శరీరంలోని ఏ పార్టీ ఎలా పనిచేస్తుందో కనుక్కోవటానికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఇలా అభివృద్ధి అయింది. అందుకని మెడికల్ కాలేజీలకు మనం ఇవ్వటం ద్వారా ఆ పని చేయటానికి వీలుంటుంది. ఇది మంచి పని, అలా చేయాలని నేను కోరుకునేది, అది మంచి పద్ధతి అని నేను చెప్పేది. నా శరీరాన్ని కూడా అలాగనే ఇవ్వాలని చెప్పి మా కుటుంబ సభ్యులందరికీ కూడా మీ ద్వారా ఈ సందర్భంగా మరొకసారి, మొన్న సభలో చెప్పాను, అంతకు ముందు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, ఆ విధంగా నా శరీరాన్ని కూడా మెడికల్ కాలేజీకి ఇవ్వాలని కుటుంబానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్లా మెడికల్ కాలేజీలకి శరీరాన్ని ఇచ్చిన సంఘటనలు ఏమైనా మీ దృష్టిలో ఉన్నాయా? కోకలలు ఉన్నాయి. ముఖ్యంగా వామపక్ష నాయకులు ప్రధానంగా దీన్ని ఎక్కువ ఆచరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు సమాజం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి. సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, పశ్చిమ బెంగాల్ 30 సంవత్సరాలు అప్రతిహతంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కామ్రేడ్ జ్యోతిబాస్. నిన్నగాక మొన్ననే లాస్ట్ ఇయర్ జస్ట్ సిపిఐఎం పార్టీ అఖిల భారత కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి, సిపిఐఎంఎల్ మాస్ లైన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ డివి కృష్ణ, ఆయననే కొందరు డివి కృష్ణారెడ్డి అని కూడా అంటారు. అలాగే సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర సెక్రటరియట్ సభ్యులు నిజామాబాద్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కర్ణాటి యాదగిరి, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ బి మధు ఖమ్మం, వాళ్ళ ఫాదర్ చనిపోతే ఇటీవల కాలనే లాస్ట్ మంతే చనిపోతే రామరెడ్డి గారు వారి పేరు, కొత్తగూడెం మెడికల్ కాలేజీకి ఆ బాడీని వాళ్ళు ఒప్పచెప్పారు. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అంతేకాదు బాడీ అండ్ ఆర్గాన్ డొనేషన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సీతామహాలక్ష్మి గారు అనేటువంటి ఒక రిటైర్డ్ టీచర్ అనేక సంవత్సరాలుగా స్పెక్ట్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి, సావిత్రిబాయి పూలే
చారిటబుల్ ట్రస్ట్ SPECT తరఫున అఖిల భారత అవయవ మరియు పార్థివ దేహ డొనేషన్ సంస్థను ఒకదాన్ని ఏర్పాటు చేసి ఒక పెద్ద ఉద్యమాన్ని ఆమె తీస్తూ ఉంది. ఆ విధంగా ప్రతి రాష్ట్రంలో ఈరోజు ఈ బాడీ డొనేషన్ ఆర్గనైజేషన్స్ ఏర్పడ్డాయి, సంస్థలు ఏర్పడ్డాయి. యూట్యూబ్ ఛానల్లో కూడా వాళ్ళ యొక్క గ్రూపులు ఉన్నాయి, పనిచేస్తున్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఆలోచన, మనం చనిపోయిన తర్వాత మన శరీరం ఏమవుతుందో తెలియదు, కానీ బతికుండగానే మనకు వచ్చిన ఈ ఆలోచనల్ని అమలు కావాలంటే ఏం చేసుకోవాలి? ఇది ఇంకా మంచి ప్రశ్న. నేను అనుకుంటే సరిపోదు నా బాడీ ఇవ్వాలని, నేను అనుకుంటే సరిపోదు నా కళ్ళు ఇవ్వాలని. ఎందుకంటే నేను బ్రతుకున్నప్పుడు ఇవ్వలేను కదా, నేను చనిపోయిన తర్వాత ఇవ్వాలి. నేను చనిపోయిన తర్వాత ఎవరు ఇవ్వాలి? నా భార్య, నా కొడుకులు, కుమారులు, కోడళ్ళు, అన్నదమ్ములు, వీళ్ళు ఇవ్వాలి. నా తల్లిదండ్రులు వీళ్ళు ఇవ్వాలి. వాళ్ళు ఇస్తారో ఎవరో తెలియదు. నాకైతే అట్లా ఇవ్వాలని ఉంది, కానీ వాళ్ళు ఇస్తారో ఎవరో తెలియదు. నా చైతన్యం వాళ్ళ చైతన్యం కాదు, నా ఆలోచన వాళ్ళ ఆలోచన కాదు. కాబట్టి ఇలా తమ యొక్క అవయవాలను కానీ మొత్తం బాడీని కానీ మెడికల్ కాలేజీలకు డొనేషన్ చేయాలి, హాస్పిటల్స్కు డొనేషన్ చేయాలి అని ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళు బ్రతుకున్నప్పుడే తమ కుటుంబ సభ్యులను చైతన్యపరచాలి. అది ఎందుకు అవసరమో, ఎలా అవసరమో వాళ్ళకు తెలియజెప్పాలి. నా మనవరాలు ఉంది, మా పెద్దబ్బాయి కూతురు డాక్టర్ ఆర్తి కిరణ్. అట్లనే మా ఇంట్లో ఒక 3-4 డాక్టర్లు కూడా, డాక్టర్ సాత్విక ఉంది, డాక్టర్ ఝాన్సీ ఉంది, డాక్టర్ ఉపేందర్ అందరికంటే సీనియర్. వీళ్ళందరికీ నేను మొదటి నుంచి చెప్తా వస్తున్నా, నాన్న మీరు డాక్టర్ వృత్తిలో ఉన్నారు, మీరు నిష్ణాతులైనటువంటి డాక్టర్లుగా కావాలి అని అంటే నాలాంటి వాళ్ళ బాడీ డొనేషన్స్ అవసరం ఉంది. నా మనవరాలు గొప్ప డాక్టరు, నా కోడలు గొప్ప డాక్టరు, డాక్టర్ ఉపేందర్ గొప్ప డాక్టరు అని ఎప్పుడు అనిపించుకుంటారు? ఇటువంటి వాటి పరిశోధనలు చేసినప్పుడే అని కుటుంబంలో చైతన్యం చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అట్లాగనే మా ఆవిడకు చాలా సందర్భాల నుంచి నా జీవిత భాగస్వామి మంజులకు చెప్తూ వస్తున్నా. ఆమెకు ఇప్పుడే ఆమె మెడలో పుస్తలు లేవు, కాళ్ళకు మట్టెలు లేవు. అందుకని నేను చచ్చిపోతే నీకు లేవు కాబట్టి అవి తీసేసేది లేదు. ఇక నీకు బొట్టు ఉన్నది, గాజులు ఉన్నాయి, అవి నేను పెళ్లి చేసుకోకముందే నీకు వచ్చినాయి, కాబట్టి ఎందుకు తీసేయాలి? ఏం తీసేయకు, అలాంటి సాంప్రదాయాలు ఏం పాటించకు. నా బాడీని నేను బ్రతుకున్నప్పుడు ఏ సమాజం కోసం అయితే త్యాగం చేస్తూ పనిచేస్తూ ఉద్యమాలు చేస్తూ ఉన్నానో, ఎన్నిసార్లు సావు కత్తుల బోన్ల నుండి బయటపడ్డానో నీకు తెలుసు. నేను చనిపోయినాక కూడా ఈ సమాజానికి ఉపయోగపడాలి, కాబట్టి మీరు ఆలోచించండి అని ఆమెకు చెప్తూ, నా కొడుకులకు చెప్తూ, నా కోడళ్ళకు చెప్తూ, నా అన్నదమ్ములకు చెప్తూ, నా కుటుంబ సభ్యులందరికీ చెప్తా వస్తూ ఉన్నాను. అందరం కలిసి ఏదో ఒక రోజు నాడు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏం చేయాలి అని అంటే కుటుంబం డిక్లరేషన్ ఇవ్వాలి. అందరం బతుకున్నప్పుడే డిక్లరేషన్ ఇవ్వాలి. అట్లా బాడీ డొనేషన్ చేయాలనుకున్నటువంటి వ్యక్తి తాను బతుకున్నప్పుడే తనతో పాటు తన కుటుంబ సభ్యులందరి చేత డిక్లరేషన్ రాసియాలి. ఎవరికి రాసియాలి? ఇట్లాంటి బాడీ డొనేషన్ ఆర్గనైజేషన్ ద్వారా నువ్వు ఏ మెడికల్ కాలేజీకి ఇవ్వదలుచుకున్నావో ఆ మెడికల్ కాలేజీకి, ఏ హాస్పిటల్కి ఇవ్వదలుచుకున్నావో ఆ హాస్పిటల్కు, ఏ ప్రభుత్వానికి ఇవ్వదలుచుకున్నావో ఆ ప్రభుత్వానికి, ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎవరికి ఇవ్వదలుచుకున్నావో వారికి నువ్వు డిక్లరేషన్ ఫారం ప్రభుత్వానికి రాసి ఇచ్చి ఉండటం వల్ల నువ్వు చనిపోయిన తర్వాత నువ్వేదైతే కలలు కన్నావో అది నిజమైంది అని నీకు నమ్మకం ఉంటుంది. అందుకని ఏం చేయాలి అని అంటే డిక్లరేషన్ ఇవ్వాలి. ఆ డిక్లరేషన్ వాళ్ళ చైతన్యపరచాలి. థ్యాంక్ యూ సార్. మాకు ఎన్నో విషయాలని మాతో పంచుకున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ అమ్మా.